అదొక మహా ఉపద్రవం. ఏమిటా మహా ఉపద్రవం? ఆ మహా ఉపద్రవం ఏమిటో నీకేం తెలుసు? ఆ రోజున మానవులు చల్లా చెదురైన దీపపు పురుగుల మాదిరిగా అయిపోతారు. పర్వతాలు ఏకిన రంగురంగుల ఉన్నివలే మారిపోతాయి. ఆ తర్వాత ఎవరి త్రాసు పల్లాలైతే బరువుగా ఉంటాయో అనేదానికి వివరణ ఒకటి ఉంది. అంటే సత్కార్యాలతో నిండిన త్రాసు పల్లాలు బరువుగా ఉంటాయన్నమాట. వారు తమకు ఇష్టమైన భోగభాగ్యాల్లో ఓలలాడుతారు. మరి ఎవరి త్రాసు పల్లాలైతే తేలికగా ఉంటాయో వారి నివాస స్థలం లోతైన గొయ్యి అవుతుంది. అదేమిటో నీకేమైనా తెలుసా? అది బగబగ మండే అగ్నిగుండం. అనంత కరుణామయుడు అపార కృపాజుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. 101వ అధ్యాయం అల్ ఖారిఅహ్. అల్ ఖారిఅహ్ ఇందులో మొత్తం ఆయతులు 11 ఉన్నాయి. ఇది మక్కాలో అవతరించింది. మీరు 3 సార్లు చదివారు కదా, మీకే అవగాహన వచ్చిందా లేదా? ఈ అధ్యాయం దేని గురించి చెప్పండి నూరుద్దీన్ గారు? పరలోకం గురించి, స్వర్గం గురించి, నరకం గురించి ప్రస్తావన. ప్రళయం, మరణించిన తర్వాత. అవును అవును, కరెక్ట్. దాదాపుగా మీకు అర్థమైంది. ప్రత్యేకంగా నేను వివరించాల్సిన అవసరం లేదు, కానీ సరే సంక్షిప్తంగా నేను వివరిస్తా. అల్ ఖారియా అంటే మహా ఉపద్రవం, పెద్ద ప్రమాదం, విపత్తు అన్నమాట. పెద్ద విపత్తు, అదొక మహా ఉపద్రవం. ఏమిటా మహా ఉపద్రవం? ఆ మహా ఉపద్రవం ఏమిటో నీకేమి తెలుసు? ఇప్పుడు నువ్వు నీ చిన్న పిల్లలకి, నీకు ఎదురుగా 2 చిన్న పిల్లలు, బిడ్డ నీకు తెలుసా అని ఆశ్చర్యకరంగా ఒక విషయాన్ని చెప్పినావు అనుకో, వాళ్ళిద్దరు అటెన్షన్ అవుతారు. అటెన్షన్ అయి మమ్మల్ని డాడీ ఏదో చెప్తుండు అని నువ్వు చెప్పే విషయం పట్ల శ్రద్ధ చూపుతారు. నీకు ఒకటి చెప్పిన తెలుసా అని అడిగిన నువ్వుకునే, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ పోయేస్తా, నీకు ఒకటి తెలిసిన తెలుసా అని అన్నావు, ఎమ్మటే వాళ్ళు ఎదురు చూసుకుంటారు, డాడీ ఏం తెచ్చిండు. అవునా కదా? ఇక్కడ అల్లా చెప్పబోయే విషయం పట్ల మానవులు శ్రద్ధ చూపటానికి ఆయన ఉపయోగించిన విధానం, చెప్పే విధానం, ముఖ్యంగా మన ప్రజలకు ఏ విధంగా చెప్పాలో ఈ విషయాల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏమంటే అదొక మహా ఉపద్రవం, రాబోయే ఆ ప్రళయాన్ని ఒక ఉపద్రవంగా, విపత్తుగా, ప్రమాదంగా చెబుతూ జనాలను తన వైపు ఆకర్షించుకునేలా మాట్లాడాడు అల్లా. ఏమంటే మహా ఉపద్రవం ఏమిటో మీకేమైనా తెలుసా? అది ఎలా ఉంటుందంటే, ఆ రోజున మానవులు చెల్లా చెదురైన దీపపు పురుగుల మాదిరిగా అయిపోతారు. ఇప్పుడు మామూలుగా మనం ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రధానమంత్రి గారో, ఒక ముఖ్యమంత్రి గారో, లేక ప్రతిపక్ష పార్టీ ఒక నాయకుడు మన కోదాడలను, హుజూర్నగర్ను, ఖమ్మంలోనూ పెద్ద భారీ మీటింగ్ పెట్టిండు. ఆ భారీ మీటింగ్ మనం కూడా పోయినాం. అకస్మాత్తుగా అక్కడ ఏదైనా కరెంటు వైరు తెగి ఏదైనా ప్రమాదం జరిగితే, ఉదాహరణకి ఎవడైనా ఏదైనా ఒక పిస్టోల్ తీసుకుని దెబ్బలు అని కాల్చితే చెదరైతారు. ఏం జరుగుతుందో తెలియక గమనించరు, తొక్కుకుంటూ పోతారు. అవును, అలాంటి భయానక వాతావరణం. ఎప్పుడు ఇక్కడ కేవలం ఒక నియోజకవర్గానికి చెందిన జనాలే ఉంటారు ఈ మీటింగ్ లో, కానీ రేపు ప్రళయ దినాన భూమి మీద ఉన్న సర్వమానవులు ఉంటారు. అది తొలి మనిషి ఆదము నుంచి చిట్ట చివరి వరకు పుట్టబోయే మనిషి వరకు సర్వమానవులు ఉంటారు. ఆ మానవులలో భయాందోళన ఉండి ప్రతోడు తనను గురించి ఆలోచిస్తూ దీపపు పురుగులు ఎట్లా పరిగెడతాయో ఆ విధంగా చల్లా చెదురైపోతారు. ఒక్కసారి దాన్ని గనక మనం ఊహించుకుంటే ఒళ్ళు గగురు కొడుతుంది. అంత పెద్ద మీటింగ్ లో అల్ల కల్లోలం చెలరేగితే ఎలా ఉంటుందో దాని గురించి చెప్తుంది ఇక్కడ అల్లా. ఆ మహా ఉపద్రవం ఏమిటో మీకు తెలుసా? ఆ రోజున మానవులు ఎలా అవుతారు? చెల్లా చెదురైన దీపపు పురుగుల మాదిరిగా అయిపోతారు. ఇంకా ఆనాటి భయానక పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే బలమైనదిగా భావిస్తున్నామో పర్వతాలు, కొండలు, అవి గాలి పెద్ద
ఫ్యాన్ ముందర, లేదా ఒడ్లు తాలు పోసేటప్పుడు ఒక పెద్ద ఫ్యాన్ పెడతాడు ట్రాక్టర్ కి, దాని ముందర కనుక ఒక దూదేస్తే ఎట్లా ఎగిరిపోద్ది, కొట్టకపోద్ది. ఆ విధంగా ఆ రోజున పర్వతాలు రంగురంగుల దూది వలె మారిపోతాయి. అంటే అవి వేలాడుతుంటాయి, గాలిలో అటు ఇటు తిరుగుతుంటాయి. మనిషి వాటిని చూసి వమ్మో ఇది నాకాడ తగిలిద్దు అని పారిపోతుంటాడు. అలా భయానకమైన ఆ రోజు వాతావరణంలో ఆ ప్రళయ దినాన ప్రతి మనిషి అల్లా ముందు హాజరవుతాడు. తన ఇహలోక జీవితాల గురించి, ఇహలోక జీవిత కర్మల గురించి అల్లా ముందు జవాబు చెప్పుకుంటాడు. ఆ రోజున అల్లా యొక్క త్రాసు, ఆయన లెక్క తీసుకునే విధానం ఎలా ఉంటుందంటే, మనం ఈ రోజుల్లో మనం కూరగాయలు అన్ని చూసే త్రాసుకు 2 పళ్ళాలు ఉంటాయిగా, ఒకవైపు ప్రామాణికమైన రాయి ఉంటది, ఒకవైపు ఏమో మనం కొనాలనుకున్న వస్తువు ఉంటది. ఆ రోజున అల్లా యొక్క త్రాసులో ఎవరి పళ్ళాలైతే పుణ్యాలతో బరువుగా ఉంటాయో వారు భోగభాగ్యాల్లో ఓలలాడుతారు. అంటే స్వర్గంలో తేలియాడుతూ ఉంటారు, సంతోషంగా సుఖంగా కేరింతలు కొడుతూ ఉంటారు ఆ రోజున ప్రళయ దినాన్ని. కానీ ఎవరి పళ్ళాలైతే తేలిగ్గా ఉంటాయో, అంటే తేలిగ్గా అంటే వేటితోటి, పుణ్యాలతోటి తేలిగ్గా ఉంటాయో వారు లోతైన గొయ్యి అంటే పెద్ద గుంట తీసి అందులో మంట పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటది నరకం. ఆ గొయ్యిలో పడతారు. మరి ఆ గొయ్యి అంటే ఏంటో నీకు తెలుసా? అల్లా ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే నిన్ను అటెన్షన్ చేయడానికి, నిన్ను ఏకాగ్రతలోకి తేయడానికి, నువ్వు ఒకవేళ నిర్లక్ష్య భావంలో ఉంటే నిన్ను అలర్ట్ చేయడానికి, జాగరూకునిగా చేయడానికి. అదేమిటో నీకు తెలుసా? అది భగ మండే అగ్నిగుండం. నువ్వేదో నిర్లక్ష్యంగా ఏముందిలే అని కొట్టి పారేస్తున్నావేమో, కాదు. అది మామూలు గుంట కాదు. మామూలు గుంటలోనే వేడి ఎక్కువ ఉంటది. మనం భూమి లోపలికి పోతా ఉంటే వేడిగా ఉంటది. అది ఇంకా భగ మంది అగ్నిగుండం అయితే మాత్రం మనిషి ఇక అసలు చనిపోయినట్లే. కానీ అక్కడ చావు వస్తుందంటే చావు రాదు, బ్రతకలేడు. అలాంటి ఆ ప్రమాదం నుంచి నిన్ను తప్పించుకోవాలంటే ప్రళయ దినం నాటి త్రాసు నీ పళ్ళెం బరువుగా ఉండాలి. వేటితో బరువుగా ఉండాలి? పాపాలతో కాదు, పుణ్యాలతో, విశ్వాసంతో బరువుగా ఉండాలి. అప్పుడే నీవు సుఖాలలో భోగభాగ్యాలలో తేలియాడుతూ ఉంటావు అనేది ఈ అధ్యాయంలో అల్లా వివరిస్తున్నటువంటి విషయం. రైట్, నెక్స్ట్ పుస్తకం.